గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. ఎప్పుడైతే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందో పవన్ కళ్యాణ్ గారి పేరు ఢిల్లీ లెవెల్లో మారుమోగిపోతుందండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ లీడర్ కాదు, నేషనల్ లీడర్గా మారిపోయారు. ఎందుకు ఆయనకు అంత గ్రోత్ వచ్చిందని మనం అనాలిసిస్ చేసినట్లయితే ఆయనకున్న క్యారెక్టరిస్టిక్స్ అండి. ఏంటి అదంటే ఆయనకున్న నిజాయితీ ప్లస్ ప్రజలకి సేవ చేసే తత్వం. ఇదే ఆయన్ని ఇంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాయి. మీరు ఆయన పొలిటికల్ జర్నీ మనం చూసినట్లయితే మొదట్లో కొన్ని సెట్ బ్యాక్స్ తిన్నా సరే గ్రాడ్యువల్లీ ఆయన అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని ఆయన పొందారండి. దానితో ఆయన గ్రోత్ ఒక్కసారిగా బాగా పెరిగింది. మీరు అదే జగన్మోహన్ రెడ్డి తీసుకోండి, ఆయన సీఎం అవ్వకముందు కూడా కేసులతో ఉన్నారు. ఈరోజు సీఎం పోస్ట్ పోయిన తర్వాత కూడా ఇంకా కేసులతో ఉన్నారు. సో ఎప్పుడు కూడా అన్యాయం వైపు వెళ్ళే వాళ్ళు కొంత అడ్వాంటేజ్ పొందిన షార్ట్ టైంలో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా లో స్థాయికి వెళ్ళిపోతారండి. బట్ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీని నమ్ముకున్నారు.